back to my channel. This is me Sanchi. ఎలా ఉన్నారు అందరూ? I hope you all are doing good. చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ రోజు మన వీడియో విషయానికి వస్తే మా పీజీ గర్ల్స్ తో మేము స్ట్రీట్ షాపింగ్ కి వెళ్తున్నాం. సో యాక్చువల్లీ ద థింగ్ ఏంటి అంటే నేను వచ్చి ఇన్ని మంత్స్ అవుతున్నా కూడా పీజీ గర్ల్స్ తో లాంగ్ టైం స్పెండ్ చేసి కొంచెం మంచిగా బయటకు వెళ్ళింది. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో వి థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఏ బ్లాగ్. సో మా వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజింగ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కాబట్టి సో బ్లాగ్ క్రియేట్ చేద్దామని అనుకున్నాం. బట్ యాక్చువల్లీ వీడియో ఒక 2 weeks బిఫోర్ పోస్ట్ చేయాలి. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ నాకు పోస్టింగ్ డిలే అయ్యింది. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్ టుడే. సో ఎక్కడెక్కడికి వెళ్తాం, ఏమేం పర్చేస్ చేస్తాం అవన్నీ బ్లాగ్ తో చూసేయండి గైస్. అండ్ ఫస్ట్ అయితే మేము లలిత జ్యువెలర్స్ కి వచ్చాం. సో వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎవరికో మ్యారేజ్ ఆర్ ఎంగేజ్మెంట్ సంథింగ్ ఉంది. సో రింగ్స్ సంథింగ్ ఎనీథింగ్ సిల్వర్ జ్యువెలరీ పర్చేస్ చేద్దామని చెప్పి వచ్చారు వాళ్ళు. సో వాళ్ళ గిఫ్ట్స్ చూస్తుంటే నేను వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను, నా బ్లాగ్ కి హెల్ప్ అవుతుంది అని చెప్పి. సో ఆ టైంకి బ్లాగ్ పోస్ట్ చేద్దామా లేదా అని కన్ఫ్యూజన్ లో ఉన్నా. బికాస్ మంచిగా బ్లాగ్ తీస్తే పోస్ట్ చేద్దాం, లేదంటే లేదు అని అనుకున్నా. బట్ బ్లాగ్ పక్కన పెట్టేసి నేను షాపింగ్ లో బిజీ అయిపోయాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ వాళ్ళు వచ్చారు గిఫ్ట్స్ చూడడానికి. నాకు ఊరికి సరదాకి ఖాళీగా ఏం కూర్చుంటామని చెప్పి రింగ్స్, ఇయర్ రింగ్స్ చూపించమంటే అలా చైన్స్, ఇయర్ రింగ్స్ చూపించారు. సో టెంప్ట్ అయిపోయి కొనేసాను. యాక్చువల్లీ నేను కొందామనే థాట్ లో రాలేదు ఫ్రెండ్స్. అసలు నా దగ్గర బడ్జెట్ కూడా టైట్ ఉంది. సో జస్ట్ బ్లాగ్ చేసుకున్నాం, వాళ్ళు ఏదో పర్చేస్ చేస్తారని వచ్చి వాళ్ళేం కొనలేదు, నేనే కొన్నాను ఫ్రెండ్స్. సో మొత్తం మీద ఒక 3000 సమ్ చేంజ్ ఎంతో మాకు బిల్ పెద్ద హోల్ పడింది అనమాట. కంట్రోల్ చేసుకోలేక కొనేసాను. సో మీరు కూడా నా టైపేనా ఇలా షాపింగ్కి వెళ్ళి, ఐ మీన్ ఫ్రెండ్స్ తో షాపింగ్కి వెళ్ళి, విండో షాపింగ్ అని వెళ్ళి అక్కడ ఏదో ఒకటి నచ్చేసి ఇంకా కంట్రోల్ చేసుకోలేక కొనేసే టైప్ అయితే ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ కైండ్. సో సాడ్, నా మీద పెద్ద స్కామ్ అయితే అయ్యింది. బికాస్ నేను అసలు పర్చేస్ చేసే థాట్ లో లేను. బికాస్ ఈ మంత్ బడ్జెట్ చాలా టైట్ ఉంది అని నన్ను ఫిక్స్ అయ్యేలా. బట్ స్టిల్ పెద్ద స్కామ్ జరిగి నా వ్యాలెట్ కి హోల్ పడింది. సో బయటకు రాగానే వాళ్ళని తిడుతున్నా, లలిత జ్యువెలర్స్ అన్న వాళ్ళని అడిగేయాలి భయ్యా అని. బికాస్ దిస్ స్కామ్ మీ. ఇట్స్ ఓకే గైస్, ఇట్స్ హ్యాపెనింగ్. సో ఊరికే విండో షాపింగ్ అని రావద్దు. పర్టికులర్ గా నాలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, చూస్తే కొనేస్తాం, టెంప్ట్ అయిపోతాం అనుకునే వాళ్ళు అస్సలు విండో షాపింగ్ కి రావద్దు. మీకు నిజంగా కొనే థాట్ ఉండి మీ దగ్గర ఇనఫ్ ఆఫ్ మనీ ఉంటే మాత్రమే రండి ఫ్రెండ్స్. ఇలా ఊరికే రావద్దు ప్లీజ్. అండ్ నెక్స్ట్ అయితే దేవి పవిత్రకు వచ్చాం. వాళ్ళకి అక్కడ గిఫ్ట్స్ ఏం సెట్ అవ్వలేదని. సో దేవి పవిత్రకు వస్తే కొంచెం రష్ ఉంది అని చెప్పి సోఫాలో వెయిట్ చేయమని చెప్పారు. సో సోఫాలో వెయిట్ చేస్తున్నప్పుడు నేను క్లారిటీగా చెప్పేసా. సో కలెక్షన్ మీరు వెళ్ళి చూడండి, ఏదైనా నచ్చితే బిల్ చేసుకుంటండి, నేను మాత్రం ఒక మూల కూర్చొని ఉంటా, నేను మాత్రం కలెక్షన్ చూసి టెంప్ట్ అవ్వను అని చెప్పి. సో ఫైనల్ గా వాళ్ళకి అక్కడ కూడా కలెక్షన్ నచ్చలేదు. అలా కొంచెం సేపు మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళి కలెక్షన్ చూసి వచ్చిన తర్వాత నేను కూడా అలా ఫోన్ చూసుకుంటూ ఉంది బయటకు వచ్చేసాం గైస్. అండ్ నెక్స్ట్ అయితే స్ట్రీట్ షాపింగ్ అని స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ మా ఫ్రెండ్ కోసం షీనిట్స్ కి వెళ్దాం అనుకున్నాం. బట్ ఆన్ ది వేలో నాకు ఈ డాల్ షాప్ కనిపించింది. డాల్స్ చూడగానే చాలా క్యూట్ కనిపించే, సేమ్ అలానే. సో సెల్ఫ్ డబ్బా అనుకోకండి, కొంచెంలో కొంచెమైనా క్యూట్ గానే ఉంటాను కదా. సో ఇలా చాలా డాల్స్ చేతిలోకి తీసుకున్నాక అన్ని ఏది చూసినా నచ్చేస్తున్నాయి, చాలా క్యూట్ గా ఉన్నాయి నాలానే. సో అన్ని తీసుకోవాలనిపించింది. బట్ బడ్జెట్ సపోర్ట్ చేయలేదు కాబట్టి చాలా పెద్ద మనసు చేసుకొని చాలా ఫిల్టర్ అవుట్ చేసి ఒక 2 డాల్స్ అయితే తీసుకున్నాను. బట్ అన్ని చాలా క్యూట్ గా ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈచ్ డాల్ 200 అంట. క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. ఇవే డాల్స్ కదా మనం షాపింగ్ మాల్స్ కి వెళ్ళి 600 700 అనుకుంటాం అని పెడతాడు, తీసేసుకుంటాం. సో నాకు చాలా క్యూట్ అనిపించే, చాలా మంచి క్వాలిటీ అనిపించే. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ద వన్ షాపింగ్ మాల్ లో పర్చేస్ చేసే టైప్ కాదు నేను. డాల్స్ ఇవి మాక్సిమం క్లోత్స్ కూడా ఆన్లైన్ తీసుకుంటా, ఆఫ్లైన్ తీసుకునే టైప్ కాదు మనం. సో డాల్స్ చాలా క్యూట్ గా అనిపించాయి కదా, మీకు కూడా అనిపించాయి కదా అలాగే క్యూట్ గా ఉన్నాయని. సో ఫైనల్ గా ఒక 2 డాల్స్ అయితే పర్చేస్ చేశాను. సో భయ్యాతో బేరమాడదామని చెప్పి, భయ్యాతో కమ్ కరో అని చెప్పి నాకు వచ్చిరని హిందీలో అడిగితే వీళ్ళు కొనే మొహాల్లో లేరు, అరగంట నుంచి చూస్తూనే ఉన్నారు అని దొబ్బేమన్నాడు. సో ఇంకేం చేస్తాం, నచ్చాయి కాబట్టి ఒక 400 పేజెస్ అయితే వచ్చేసాం. సో మా వాళ్ళైతే ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తున్నారు. షీనిట్స్ అని చెప్పి బొమ్మల దగ్గర ఆపాను అని చెప్పి ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తున్నారు. బట్ అవుట్ సైడ్ కదా, సో వాయిసెస్ సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. ఐఎమ్ సో సారీ. నెక్స్ట్ టైం నుంచి మాత్రం మైక్స్ తీసుకుని వెళ్తాను. సో ఈసారి ఆ ఇష్యూ రాకుండా.
సో ఈ డాల్ ఏంటి అంటే ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది కదా, సో చిన్న పిల్లలు ఎగ్జైట్ అవుతున్నాం సౌండ్ వస్తుంది అని చెప్పి. సో ఫైనల్ గా 2 డాల్స్ అయితే పర్చేస్ చేసి ఇంకా ముందుకు వెళ్ళాం. బట్ నా డల్ ఫేస్ చూస్తున్నారు కదా, ఎంత డల్ గా ఫీల్ అవుతున్నాను, బికాస్ నాకు అందులో చాలా బొమ్మలు తీసుకోవాలని ఉంది. యాక్చువల్లీ అందులో ఒక డాల్ 400 చెప్పుండే. సమ్ పప్పీ, దట్ పప్పీ దే సెడ్ 400. ఐ హావ్ ఆస్క్డ్ ఫర్ 250. సో 250కి ఇయ్యనన్నాడు. చాలాసేపు అడిగా బట్ ఇవ్వనన్నాడు. పారిపోదామా తీసుకొని అని అనుకున్నా, బట్ మళ్ళీ వెంట పడితే అనవసరంగా పరుగు వద్దులే అని చెప్పి బడ్జెట్ కూడా టైట్ ఉంది. ఇట్స్ ఓకే, మళ్ళీ ఎప్పుడైనా తీసుకుందామని మా వాళ్ళు కొంచెం మోటివేషన్ ఇస్తే సరే అని చెప్పి ఆ 2 డాల్స్ తో సరిపెట్టేసా. సో మళ్ళీ చెక్ చేస్తున్నా నేను, 2 డాల్స్ తీసుకున్నాం కదా, సో ఇది కూడా తీసుకోవాలా దాని కన్ఫ్యూజన్ లో ఉంటే వాళ్ళు మూసుకొని పడేసా అంటే పడేసి వచ్చా. సో ఆ 2 డాల్స్ ఫైనల్ గా తీసుకున్నా. తర్వాత స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసాం. సమ్ జ్యువెలరీ పర్చేస్ చేసాం, బ్యాంగిల్స్ పర్చేస్ చేసాం అండ్ సో మెనీ థింగ్స్. బేసిక్ గా వాళ్ళు స్ట్రీట్ షాపింగ్ అన్నారు భయ్యా, నేనేమో ఓకే నాకు ఒక బ్లాగ్ వస్తుంది, బ్లాగ్ చేద్దాం సరదాగా, అండ్ మనం కూడా బయటికి వెళ్ళలేదు కదా ఎప్పుడు, ఇలా షాపింగ్ కి అలా ఎప్పుడు బయటికి వెళ్ళలేదు కదా, సో వెళ్ళినట్టు ఉంటది, మంచిగా మెమరీస్ క్రియేట్ చేసుకున్నట్టు ఉంటది, ఒక బ్లాగ్ కూడా కవర్ అవుతుంది కదా అని వెళ్ళాను గైస్. బట్ వాళ్ళందరూ చాలా తక్కువ ఐటమ్స్ పర్చేస్ చేశారు. వాళ్ళు షాపింగ్ కని వచ్చి నేను ఏం కొనొద్దు అని ఫిక్స్ అయ్యి వచ్చి ఎక్కడ చూస్తే అక్కడ ఈ స్ట్రీట్ షాపింగ్, క్లాత్ షాపింగ్, జ్యువెలరీ షాపింగ్ అని చెప్పి అది ఇది వాళ్ళు చూడడానికి వెళ్తే నాకు నచ్చి కొనేసా. ఇక్కడైతే మేము ఇద్దరం ట్విన్నింగ్ చేసాం. సో ట్విన్నింగ్ చేసాం కదా అని కొంచెం స్ట్రగుల్ చేస్తున్నాం వాళ్ళతో వీడియోస్ చేయించుకొని. సో వాళ్ళైతే చాలు చేసింది చాలు అని ఫుల్ గా కమెంట్స్ చేస్తున్నారు మాకు. సో ఓకే, అంత కష్టపడి ఇద్దరం ట్విన్నింగ్ చేసాం కాబట్టి ఆ మాత్రం కమెంట్స్ అయితే ఫేస్ చేయాలి అని చెప్పి ట్విన్నింగ్ చేస్తూ బాయ్ చెప్తున్నాం వాళ్ళకి. అండ్ దెన్ మేము అలా ఏదో ఒకటి తింటూ చిన్న ఐటమ్స్ ఏదైనా తింటూ అలా తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేసాం. ఎస్. అండ్ దెన్ షీనెట్స్ కి వచ్చాం. షీనెట్స్ లో యాక్చువల్లీ ఫుల్ రష్ ఉంది, సాటర్డే కదా, సో ఫుల్ రష్ ఉంది. సో అందుకని వెంటనే బయటకు వచ్చేసాం. అండ్ దెన్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి వెళ్ళాం. ఆల్ ఫుల్ ఆకలేస్తుంది, పానీపూరి అంటే పానీపూరికి వచ్చాం గైస్. సో నేనైతే పానీపూరి తిని ఒక 2-3 years అవుతుంది. డ్యూ టు సమ్ రీజన్స్ నేను పానీపూరి తినడం ఆపేసాను. సో ఎప్పుడైనా వన్స్ ఆపేసిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ఇప్పుడు తినాలనుకున్నా కూడా తినాలనిపించట్లేదు. లైక్ ఎప్పుడైనా ఎవరితో అయినా వెళ్ళినప్పుడు తింటాం అంటే 1 piece టేస్ట్ చేసి ఇనఫ్ అనిపిస్తుంది, ఆర్ఎల్స్ తినాలని అనిపించట్లేదు. సో అప్పుడు రియలైజ్ అయ్యాను, మనం ఎప్పుడైనా దేనికైనా హ్యాబిచువేట్ అయినప్పుడు ఒక లాంగ్ టర్మ్ లో గ్యాప్ ఇచ్చేస్తే ఆ తర్వాత మనం తినడానికి ట్రై చేసినా మన ఫేవరెట్ ఫుడ్ అయినా కూడా ఈవెన్ తినడానికి ట్రై చేసినా కూడా ఎక్కువ క్వాంటిటీ తినలేము. సో దట్ థింగ్ ఐ రియలైజ్డ్ ఆఫ్టర్ స్టాపింగ్ పానీపూరి గైస్. అప్పుడప్పుడు నా బట్లర్ ఇంగ్లీష్ వాడతాను, ఏమనుకోకండి. అండ్ దెన్ స్ట్రీట్ షాపింగ్ అంటే ఫస్ట్ జుమ్కాస్ వస్తాయి కదా, సో ఐఎమ్ ఏ బిగ్ జుమ్కా లవర్. సో నాకు మీకు ఆల్రెడీ తెలుసు నా ప్రొఫైల్ లో కూడా ఆల్మోస్ట్ పెద్దగా జ్యువెలరీ ఏమి ఉండదు, బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ మాత్రం ఉంటాయి. ఐ లవ్ ఇయర్ రింగ్స్, సో నాకు చాలా అంటే చాలా ఇష్టం. అండ్ దెన్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మా వాళ్ళు తీసుకుంటానని వచ్చారు. ఇక్కడ మాత్రం నేను పర్చేస్ చేయలేదు, వాళ్ళే పర్చేస్ చేయలేదు, వాళ్ళు కూడా యాక్చువల్లీ పర్చేస్ చేయలేదు ఐ థింక్. సో ఈ షాప్ లో పర్చేస్ చేశారు, ప్రీవియస్ షాప్ లో పర్చేస్ చేయలేదు, బట్ ఇక్కడ మాత్రం పర్చేస్ చేసాం. అందరం పర్చేస్ చేసాం, ఐ థింక్ 4 members పర్చేస్ చేసాం ఈ షాప్ లో. అండ్ దెన్ పైనాపిల్ తింటూ జ్యూసెస్ తాగుతూ మధ్యలో చాయ్ కూడా తాగాం ఆఫ్ కోర్స్. సో ఇలా తింటూ తాగుతూ మళ్ళీ తిరుగుతున్నాం. అండ్ దెన్ ఆర్ఎస్ బ్రదర్స్ ఒక షాపింగ్ మాల్ కి వచ్చాం. సో ఎగ్జాక్ట్ గా గుర్తు రావట్లేదు, ఐ థింక్ ఆర్ఎస్ బ్రదర్స్. సో ఇక్కడైతే నేను 2 sarees పర్చేస్ చేశాను. యాక్చువల్లీ ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ శారీ లవర్, నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. అండ్ చాలా డేస్ నుంచి కాటన్ శారీస్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 2 కాటన్ సారీస్ పర్చేస్ చేసాం. సో ఇక్కడ సేల్స్ పర్సన్ హాయ్ చెప్తున్నాడు. యాక్చువల్లీ ఈ థింగ్ అయితే చెప్పడం మర్చిపోయాను కదా, బిఫోర్ లలిత జ్యువెలర్స్ లో కూడా అన్ని డీటెయిల్స్ అక్కడ సేల్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ అని అడుగుతున్నారు. లైక్ ఎక్కడ పోస్ట్ చేస్తారు, ఎలా పోస్ట్ చేస్తారు, మీ పేజ్ నేమ్ ఏంటి, మీ ఛానల్ నేమ్ ఏంటి అని చాలా అడుగుతున్నారు. చాలా మంచిగా అనిపించింది. అండ్ దెన్ ఇక్కడ కూడా సేల్స్ పర్సన్స్ అలానే అడుగుతున్నారు. లాస్ట్ లో ఒక అంకుల్ కూడా చూసి స్మైల్ చేస్తారు. బట్ ఇలా పర్చేస్ చేసినప్పుడు ఐ మీన్ స్ట్రీట్ షాపింగ్ తిరిగినప్పుడు మేము అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటి అంటే మన జనరేషన్ వాళ్ళందరూ, యంగర్ జనరేషన్ వాళ్ళందరూ చాలా వింతగా చూస్తున్నారు. అంటే కంటెంట్ క్రియేట్ చేయడం అండ్ ఈ బ్లాగ్స్ తీయడం అదేదో చేయకుండా పని చేస్తున్నట్టు వింతగా చూసి ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. బట్
ప్రీవియస్ జనరేషన్ లైక్ అంకుల్స్ కానీ లేకపోతే ముసలి వాళ్ళు కానీ వీళ్ళు మాత్రం చాలా మంచిగా ప్లెజెంట్ గా స్మైల్ చేస్తూ ఏ ఛానల్ అమ్మ మీది లేకపోతే ఏ పేజ్ అమ్మ మీది అని చెప్పి మంచిగా అడుగుతున్నారు. బట్ ఈ యంగర్ జనరేషన్స్ వాళ్ళు నా డీటెయిల్స్ అడగాల్సిన అవసరం లేదు, బట్ ఒక లుక్ ఇచ్చి అంటే ఇదేదో పెద్ద తప్పులాగా చూసి వెళ్తున్నారు. సో వీళ్ళు లిటరలీ ఫెల్ట్ దట్ ఇదేంట్రా ఎప్పుడు చూడలేనట్టు చూస్తున్నారు, ఏంట్రా ఏం జరుగుతుంది అని. బట్ స్టిల్ వి ఫెల్ట్ హ్యాపీ బికాస్ చాలా మంది సేల్స్ పర్సన్స్ చాలా మంచిగా స్మైల్ చేస్తున్నారు, వీడియో చూపిస్తే స్మైల్ చేస్తున్నారు, హాయ్ చెప్తున్నారు. సో మంచిగా అనిపించింది, కొంచెం క్యూట్ అనిపించింది. అండ్ దెన్ ఆర్ఎస్ బ్రదర్స్ వచ్చి ఆర్ఎస్ బ్రదర్స్ అయినా షాప్ నేమ్ అని చెప్పి సమ్ ఎవరికో కాల్ లో చెప్పడానికో సమ్ బ్లాగ్ లో చెప్పడానికో అడుగుతుంటే వాళ్ళంతా నన్ను వింతగా చూసారు. బట్ స్టిల్ ఈ అంకుల్ మంచిగా స్మైల్ చేశారు. నాకు శారీస్ ఇస్తున్నప్పుడు నేను వీడియో తీసుకుంటున్నా అని చెప్పి ఆయనకి వీడియో తీస్తున్నా అని చెప్పి మంచిగా స్మైల్ చేశారు. అండ్ ఫైనల్ గా ఇంత షాపింగ్ చేశాక నా బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగానే హోల్ పడింది, నేననే శాలరీ పడింది, ఈ రోజు మొత్తం దొబ్బెట్టాను. ఐఎమ్ సో సాడ్ టుడే బికాస్ వీళ్ళందరూ పర్చేస్ చేస్తానని వచ్చి చాలా లిమిట్ గా పర్చేస్ చేశారు. నేను పర్చేస్ చేయను అని ఫిక్స్ అయ్యి వచ్చి చాలా వరస్ట్ గా పర్చేస్ చేశాను. గైస్ ఇంకెప్పుడు ఫ్రెండ్స్ తో షాపింగ్ కి రావద్దు, దట్టు బడ్జెట్ టైట్ ఉన్నప్పుడు అస్సలు రావద్దు. మీరు కూడా నాలాంటి టైప్ అయితే అస్సలు వెళ్ళదు. సో డన్ ఫర్ ద డే యాక్చువల్లీ. సో వీఆర్ బుకింగ్ క్యాబ్. ఫైనల్లీ వీ హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో మీకు కూడా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అంటిల్ నెక్స్ట్ వీడియో.